దోమల్ని పట్టిస్తే ప్రైజ్ మనీ. జోక్ కాదు, నిజంగానే. చంపి లేదా బతుకున్న దోమల్ని ఇస్తే వీళ్ళు డబ్బులు ఇస్తారు. దోమలు మనల్ని కుడితే ఫట్ మని కొట్టి చంపాలనిపిస్తుంది. హిట్లు, ఆల్ అవుట్లు, గుడ్ నైట్లు, జెట్ కాయిల్స్ పెట్టి మరీ మనం వాటిని చంపుతుంటాం. నిద్రపోతున్నప్పుడు చెవుల దగ్గరకు వచ్చి కీ అంటే మనకు చాలా చిరాకేస్తుంది. కానీ ఈ వార్త వింటే మాత్రం ఆ కీ సౌండ్ కూడా ఏఆర్ రెహమాన్ సంగీతంలా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దోమలతో అంత పని పడింది. వాటినిచ్చి డబ్బులు తీసుకునే ఛాన్స్ వచ్చింది. అసలు దోమల్ని ఇస్తే డబ్బులు ఇవ్వడం ఏంటి? వాళ్ళకేమైనా పిచ్చా? అసలు అలా ఎవరైనా డబ్బులు ఇస్తారా అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడుతున్నట్లే. నిజంగానే దోమల్ని తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఇస్తున్నారు. అది కూడా మీరు తెచ్చిన వాటిని లెక్కపెట్టి ఎన్ని ఎక్కువ దోమల్ని తెస్తే అన్ని ఎక్కువ డబ్బులు ఇస్తారు. పైగా దీనితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బతుకున్న దోమల్ని తేవచ్చు, చంపిన వాటిని కూడా తేవచ్చు. చివరికి దోమ లార్వాను కూడా తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చారో లెక్కపెట్టి అందుకు తగిన మొత్తాన్ని మీరు పొందవచ్చు. అబ్బా, డబ్బులు సంపాదించేందుకు నానా కష్టాలు పడుతున్నాం. మా ఇంట్లో, మా ఏరియాలో మస్తుగా దోమలున్నాయి. వెంటనే పట్టుకొచ్చేస్తాం. ఆ ఆఫర్ ఎక్కడిస్తున్నారో చెప్పమంటారా? అయితే ఇది చూడాల్సిందే. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని ఓ గ్రామంలో ఈ వినూత్న ఆఫర్ను పెట్టారు. అది కూడా ఏకంగా ఆ గ్రామ నాయకుడే ఈ విధంగా ఒక స్కీమ్ను తీసుకొచ్చారు. అదేంటి, ఆయనకు దోమలంటే అంత ఇష్టమా అనుకుంటున్నారా? కొంపదీసి దోమల కర్రీ ఏమైనా చేసుకుని తింటాడా అంటూ పాపమని అతని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ గ్రామంలో డెంగీ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన ఈ వినూత్న కార్యక్రమాన్ని చేశారు. దోమని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా అక్కడ దోమలు మాత్రం అంతం కావడం లేదు. అయితే పైగా డెంగీ జ్వరంతో ఏకంగా 2 విద్యార్థులు ఇటీవలే మరణించారు. ఫిబ్రవరి 1 నాటికి ఫిలిప్పీన్స్లో ఏకంగా 28,234 మంది డెంగ్యూ జ్వరంతో మంచం పట్టారు. దోమల కారణంగానే ఈ డెంగీ వ్యాప్తి చెందుతుండడంతో ఎలాగైనా ఈ దోమల అంతం చూడాలని మనీలా సమీపంలోని ఓ గ్రామంలో దోమలు తీసుకొస్తే ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు. ఓ 5 దోమలు లేదా లార్వాలకు ఒక ఫిలిప్పీన్ పెసో, మన కరెన్సీలో 1.5 రూపాయలు ఇస్తామని చాటింపు వేయించారు. అంతే, ఆ గ్రామంలోని ప్రజలు దోమలపై దండయాత్రని మొదలుపెట్టేశారు. ఏకంగా దోమల్ని చంపి వాటిని లార్వాలను పట్టుకొచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు. 5 దోమలకు రూపాయిన్నరేనా అని తీసి పారేయకండి. దోమలు కుప్పగా దొరికితే గట్టిగా సంపాదించవచ్చు. ఇప్పటికే ఆ గ్రామంలో చాలా మంది కేవలం దోమల్ని చంపడమే పనిగా పెట్టుకున్నారు.